డే 48 ఇండియన్ హిస్టరీ. రాష్ట్రకూటులు పా పాలాస్, గుర్జర, ప్రతిహారాస్ వీళ్ళ గురించి టాపిక్లోని బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్, రాష్ట్రకూటుల పరిపాలనా కాలం ఏది అంటే క్రీస్తకం 752 నుంచి 973. నెక్స్ట్ బిట్, దక్కన్ భారతదేశంలో మధ్యయుగ ప్రారంభంలో సుస్థిరమైన రాజ్యాన్ని స్థాపించిన వంశం ఏదంటే రాష్ట్రకూటులు. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటులు ప్రారంభంలో ఎవరికి సామంతులుగా ఉండేవారు అంటే బాదామి చాళుక్యులు. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటులు స్వతంత్ర రాజ్యాన్ని ఎలా స్థాపించారు అంటే బాదామి చాళుక్యులను ఓడించి. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటుల ముఖ్య రాజధానుల్లో ఒకటి ఏదంటే ఎల్లోరా. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటుల మరో రాజధాని మాన్యకేటం ప్రస్తుతం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది అంటే మాల్కేడ్. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటుల రాజ్య చిహ్నం ఏదంటే గరుడ పక్షి. నెక్స్ట్ బిట్, బాదామి చాళుక్యుల రాజ్య చిహ్నం ఏదంటే వరాహం. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటుల శాసనాల ప్రకారం వారు ఏ వంశానికి చెందిన వారిగా చెప్పుకున్నారు అంటే యాదవరాజు సాత్యకి వంశం. నెక్స్ట్ బిట్, చాళుక్యుల శాసనాలలో రాష్ట్రకూటులను ఏ పేరుతో పేర్కొన్నారంటే కుటుంబినులు. నెక్స్ట్ బిట్, కుటుంబినులు అనే పదానికి అర్థం ఏమిటంటే వ్యవసాయంపై ఆధారపడి జీవించే మార్గం. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటుల గురించి కుటుంబినులు అనే సమాచారం ఏ ఆధారం ద్వారా తెలుస్తుందంటే చాళుక్యుల శాసనాలు. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటులు మొదట ఏ స్థాయిలో ఉండి తరువాత స్వతంత్రులయ్యారు అంటే సామంతులు. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటుల రాజధాని ఏది అంటే ఎల్లోరా, మాన్యకేటం, మాల్కేడ్. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటుల చరిత్రకు సంబంధించిన సమాచారం ప్రధానంగా దేని ద్వారా తెలుసుకుంటాము అంటే శాసనాలు. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూట వంశ మూలపురుషుడు ఎవరంటే దంతిదుర్గుడు. నెక్స్ట్ బిట్, దంతిదుర్గుడు మొదట ఎవరికి సామంతుడుగా ఉన్నాడు అంటే రెండో విక్రమాదిత్యుడు. నెక్స్ట్ బిట్, గుజరాత్పై దండెత్తిన అరబ్బులను ఓడించి తరిమి కొట్టినవాడు ఎవరు అంటే దంతిదుర్గుడు. నెక్స్ట్ బిట్, బాదామి చాళుక్యుల చివరి రాజు ఎవరంటే రెండో కీర్తివర్మ. నెక్స్ట్ బిట్, క్రీస్తకం 752లో బాదామి చాళుక్య వంశాన్ని అంతం చేసి రాష్ట్రకూట వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే దంతిదుర్గుడు. నెక్స్ట్ బిట్, దంతిదుర్గుడు తన పరిపాలనను ఏ రాజధాని నుండి ప్రారంభించాడు అంటే ఎల్లోరా. నెక్స్ట్ బిట్, హిరణ్యగర్భ క్రతువును నిర్వహించిన రాష్ట్రకూట రాజు ఎవరంటే దంతిదుర్గుడు. నెక్స్ట్ బిట్, హిరణ్యగర్భ క్రతువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే క్షత్రియుడిగా పునర్జన్మ పొందినట్లు ప్రకటించుకోవడం. నెక్స్ట్ బిట్, దంతిదుర్గుడి గురించి సమాచారం అందించే శాసనాలు ఏవి అంటే సమంగఢ్, ఎల్లోరా శాసనాలు. నెక్స్ట్ బిట్, దంతిదుర్గుడు తన కుమార్తె రేవాదేవిని ఎవరికి వివాహం చేశాడు అంటే నందివర్మ. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటులు పల్లవుల మధ్య వైవాహిక సంబంధాలకు పునాది వేసిన రాజు ఎవరంటే దంతిదుర్గుడు. నెక్స్ట్ బిట్, దంతిదుర్గుడు ఏ మతానికి అభిమాని అంటే వైదిక మతం. నెక్స్ట్ బిట్, దంతిదుర్గుడు ఎల్లోరాలో నిర్మించిన ఆలయాల్లో ఒకటి ఏదంటే దశావతార గుహాలయం. నెక్స్ట్ బిట్, దశావతార గుహాలయం ఎల్లోరాలో ఏ గుహ సంఖ్యలో ఉంది అంటే 15వ గుహ. నెక్స్ట్ బిట్, ఎల్లోరాలో మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి అంటే 34. నెక్స్ట్ బిట్, ఎల్లోరా దశావతార గుహలో ఏ అవతార దృశ్యం ప్రసిద్ధి చెందింది అంటే లక్ష్మీ నరసింహుడు హిరణ్యకశిపుని సంహరించడం. నెక్స్ట్ బిట్, దంతిదుర్గుడి తర్వాత రాష్ట్రకూట సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరు అంటే మొదటి కృష్ణుడు. నెక్స్ట్ బిట్, మొదటి కృష్ణుడు ఎవరి తిరుగుబాటును అణచివేశాడు అంటే రహప్ప. నెక్స్ట్ బిట్, రహప్పను ఏ పేరుతో పిలుస్తారంటే బాదామి స్వతంత్ర రాజు. నెక్స్ట్ బిట్, మొదటి కృష్ణుడి పెద్ద కుమారుడు ఎవరంటే మొదటి గోవిందుడు. నెక్స్ట్ బిట్, మొదటి గోవిందుడు ఏ తూర్పు చాళుక్య రాజును ఓడించాడు అంటే విజయాదిత్యుడు. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటులు తూర్పు చాళుక్యుల మధ్య వైరం ఏ రాజు కాలం నుండి ప్రారంభమైంది అంటే మొదటి కృష్ణుడు. నెక్స్ట్ బిట్, ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించిన రాష్ట్రకూట రాజు ఎవరు అంటే మొదటి కృష్ణుడు. నెక్స్ట్ బిట్, ఎల్లోరా కైలాసనాథ దేవాలయం నిర్మాణం పూర్తవడానికి సుమారు ఎంతకాలం పట్టింది అంటే 100 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్, కైలాసనాథ్ దేవాలయాన్ని కాంచీపురంలో నిర్మించిన వంశం ఏదంటే పల్లవులు. నెక్స్ట్ బిట్, మొదటి కృష్ణుడి తర్వాత వారసత్వ పోరు ఎవరి మధ్య జరిగింది అంటే మొదటి గోవిందుడు, ధ్రువుడు. నెక్స్ట్ బిట్, మొదటి గోవిందుడికి వారసత్వ పోరులో మద్దతు ఇచ్చిన తూర్పు చాళుక్య రాజు ఎవరంటే 4వ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ బిట్, ధ్రువుడికి మద్దతు ఇచ్చిన వేములవాడ చాళుక్య రాజు ఎవరంటే హరికేసరి 1. నెక్స్ట్ బిట్, రాష్ట్రకూటుల మొదటి వారసత్వ యుద్ధంలో విజయం సాధించిన వారు ఎవరంటే ధ్రువుడు. నెక్స్ట్ బిట్, ధ్రువుడు మొదటి హరికేసరికి దానంగా ఇచ్చిన గ్రామాలు ఏవంటే రామడుగు, బెల్మొగ. నెక్స్ట్ బిట్, నిరుపక, ధారావర్ష, కవివల్లభ, శ్రీవల్లభ బిరుదులు ఎవరివి అంటే ధ్రువుడు. నెక్స్ట్ పృథ్వీ వల్లభ,
ఖడ్గావలోక బిరుదులు ఎవరివి అంటే దంతిదుర్గుడు. నెక్స్ట్ ధ్రువుడు ఓడించి సామంతులుగా మార్చుకున్న రాజవంశం ఏదంటే పల్లవులు. నెక్స్ట్ ధ్రువుడు తన రాజ్యాన్ని ఏ నది వరకు విస్తరించాడు అంటే కావేరి. నెక్స్ట్ త్రైపాక్షిక సంగ్రామం ఏంటి? త్రైపాక్షిక సంగ్రామం ఏ నగరంపై ఆధిపత్యం కోసం జరిగింది అంటే కనౌజ్. నెక్స్ట్ త్రైపాక్షిక సంగ్రామంలో పాల్గొన్న మూడు రాజవంశాలు ఏవంటే రాష్ట్రకూటులు, తర్వాత ప్రతిహారులు, తర్వాత పాలులు. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలోని కనౌజ్పై దండయాత్ర చేసిన తొలి దక్కన్ పాలకుడు ఎవరంటే ధ్రువుడు. నెక్స్ట్ త్రైపాక్షిక సంగ్రామంలో ధ్రువుడు ఎవరిని ఓడించాడు అంటే ప్రతిహారులు మరియు పాలులు. నెక్స్ట్ ధ్రువుడు ఉత్తర భారతదేశం నుండి తీసుకువచ్చిన రాజ్య చిహ్నాలు ఏమిటి అంటే గంగా, యమున, తోరణ చిహ్నాలు. నెక్స్ట్ ధ్రువుడి చరిత్ర యావత్ భారతదేశ చరిత్ర అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరంటే ఏఎస్ ఆల్టేకర్. నెక్స్ట్ ధ్రువుడి తర్వాత రాష్ట్రకూట సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరంటే మూడవ గోవిందుడు. నెక్స్ట్ మూడవ గోవిందుడు వారసత్వ యుద్ధంలో ఎవరిని ఓడించాడు అంటే స్తంభుడు. నెక్స్ట్ మూడవ గోవిందుడు ఏ కూటమిని ఓడించాడు అంటే పాండ్య, తర్వాత కేరళ, తర్వాత పశ్చిమ గంగా కూటమి. నెక్స్ట్ పశ్చిమ గంగా కూటమి. నెక్స్ట్ మూడవ గోవిందుడి సార్వభౌమాధికారాన్ని అంగీకరించిన కనౌజ్ పాలకుడు ఎవరంటే చక్రాయుధుడు. నెక్స్ట్ చక్రాయుధుడిని కనౌజ్ సింహాసనంపై కూర్చోబెట్టిన పాలరాజు ఎవరు అంటే ధర్మపాలుడు. నెక్స్ట్ మూడవ గోవిందుడు ఓడించిన పల్లవరాజు ఎవరంటే దంతివర్మ. నెక్స్ట్ మూడవ గోవిందుడు ఓడించిన ప్రతిహార రాజు ఎవరంటే నాగభట్టుడు 2. నెక్స్ట్ మూడవ గోవిందుడు ఓడించిన పాలరాజు ఎవరంటే ధర్మపాలుడు. నెక్స్ట్ మూడవ గోవిందుడు ఓడించిన తూర్పు చాళుక్య రాజు ఎవరంటే రెండవ విజయాదిత్యుడు. నెక్స్ట్ రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి విస్తరించిన రాజుగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే మూడవ గోవిందుడు. నెక్స్ట్ మూడవ గోవిందుడి తర్వాత రాష్ట్రకూట సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరంటే అమోఘవర్షుడు 1. నెక్స్ట్ అమోఘవర్షుడు ఎవరి కుమారుడు అంటే మూడవ గోవిందుడు. నెక్స్ట్ అమోఘవర్షుడి పరిపాలన గురించి వివరించే ప్రధాన శాసనం ఏది అంటే సంజన్ శాసనం. నెక్స్ట్ అమోఘవర్షుడి ఆస్థానాన్ని సందర్శించిన అరబ్ రాయబారి ఎవరంటే సులేమాన్. నెక్స్ట్ ప్రపంచంలోని గొప్ప చక్రవర్తులలో అమోఘవర్షుడిని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరంటే సులేమాన్. నెక్స్ట్ రాష్ట్రకూట రాజులలో అత్యంత గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే అమోఘవర్షుడు. నెక్స్ట్ అమోఘవర్షుడి అసలు పేరు ఏమిటి అంటే నృపతుంగుడు. నెక్స్ట్ బాల్యంలో అమోఘవర్షుడికి సంరక్షకుడిగా ఉన్నవారు ఎవరంటే కర్కరాజు. నెక్స్ట్ అమోఘవర్షుడు పొందిన ప్రసిద్ధ బిరుదు ఏది అంటే కవిరాజు. నెక్స్ట్ కవిరాజ మార్గం గ్రంథ రచయిత ఎవరంటే అమోఘవర్షుడు. నెక్స్ట్ కవిరాజ మార్గం ఏ భాషలో రచించబడింది అంటే కన్నడ. నెక్స్ట్ అమోఘవర్షుడు రచించిన సంస్కృత గ్రంథాలలో ఒకటి ఏదంటే ప్రశ్నోత్తర మాలిక. నెక్స్ట్ అలాగే అమోఘవర్షుడు రచించిన గ్రంథాలు ఇంకా ఏమిటి అంటే కవిరాజ మార్గం, ప్రశ్నోత్తర మాలిక, నీతి కావ్యం. నెక్స్ట్ రాష్ట్రకూట రాజులలో కవిరాజు బిరుదు పొందిన ఏకైక రాజు ఎవరంటే అమోఘవర్షుడు. నెక్స్ట్ అమోఘవర్షుడు తన రచనల ద్వారా ఏ భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాడు అంటే కన్నడ. నెక్స్ట్ అమోఘవర్షుడి ఆస్థాన కవి ఎవరంటే అరిసేనుడు. నెక్స్ట్ అరిసేనుడు రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏదంటే హరివంశం. నెక్స్ట్ అరిసేనుడు ఏ గ్రంథంలో కొంత భాగాన్ని రచించాడు అంటే ఆది పురాణం. నెక్స్ట్ అమోఘవర్షుడి పరిపాలన గురించి సమాచారం అందించే ప్రధాన ఆధారాలు ఏవి అంటే సంజన్ శాస్త్రం మరియు సులేమాన్ రచనలు. నెక్స్ట్ అమోఘవర్షుడు కవిరాజ మార్గం కన్నడ అన్నమాట. నెక్స్ట్ అమోఘవర్షుడి సమకాలిక గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే వీరాచార్య. నెక్స్ట్ గణిత సార సంగ్రహం గ్రంథ రచయిత ఎవరంటే వీరాచార్య. నెక్స్ట్ గణిత సార సంగ్రహంను తెలుగులో అనువదించిన వారు ఎవరంటే పౌలూరి మల్లన్న. నెక్స్ట్ అమోఘవర్షుడి సమకాలిక పండితుడు శాకటాయన రచించిన గ్రంథం ఏదంటే అమోఘ వృత్తి. నెక్స్ట్ అమోఘవర్షుడు తన సోదరిని తూర్పు చాళుక్యరాజుకు వివాహం చేశాడు అంటే 7వ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ అమోఘవర్షుడు వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్న రాజవంశం ఏదంటే తూర్పు చాళుక్యుడు. నెక్స్ట్ మాన్యకేటం ప్రస్తుత మాల్కేడ్ నగరాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు ఎవరంటే అమోఘవర్షుడు. నెక్స్ట్ రాష్ట్రకూటుల రాజధానిని ఎల్లోరా నుండి మాన్యకేటానికి మార్చిన వాడు ఎవరు అంటే అమోఘవర్షుడు. నెక్స్ట్ మాన్యకేటం ప్రస్తుతం ఏ పేరుతో పిలువబడుతోంది అంటే మాల్కేడ్. నెక్స్ట్ అమోఘవర్షుడు ఏ మతాన్ని అనుసరించాడు అంటే జైన మతం. నెక్స్ట్ జైన మత అభివృద్ధికి విశేష కృషి చేసిన రాష్ట్రకూట రాజు ఎవరంటే అమోఘవర్షుడు. నెక్స్ట్ నీటిలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి
మహాపరినిర్వాణం పొందిన రాష్ట్రకూట రాజు ఎవరంటే అమోఘవర్షుడు. నెక్స్ట్ సాధారణంగా సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన రాష్ట్రకూట రాజు ఎవరంటే 4వ ఇంద్రుడు. నెక్స్ట్ ఎల్లోరాలోని 33వ గుహను చోటా కైలాస గుహాలయంగా అభివృద్ధి చేసిన రాజు ఎవరంటే అమోఘవర్షుడు. నెక్స్ట్ ఎల్లోరాలోని చోటా కైలాస గుహ ఏ గుహ సంఖ్యలో ఉంది అంటే 33వ గుహ. నెక్స్ట్ బిట్ అమోఘవర్షుడికి సంబంధించిన సరైన జత ఏదో చూద్దాం. నృపతుంగుడు, తర్వాత కవిరాజు, తర్వాత సంజన్ శాసనం అన్నమాట. నెక్స్ట్ బిట్ అమోఘవర్షుడి పాలన గురించి విదేశీ ఆధారం ఏది అంటే సులేమాన్. నెక్స్ట్ బిట్ అమోఘవర్షుడి అమోఘవర్షుడి విశేషాలు ఏంటో చూద్దాం. కవిరాజు బిరుదు పొందాడు, మాణిక్యేటం నిర్మించాడు. నెక్స్ట్ రాజధానిని మాణిక్యేటానికి మార్చాడు. నెక్స్ట్ కైలాసనాథ దేవాలయ నిర్మాణాన్ని కైలాసనాథ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరంటే మొదటి కృష్ణుడు అనమాట. నెక్స్ట్ అమోఘవర్షుడి పాలనలో కన్నడ భాష అభివృద్ధికి నిదర్శనం ఏదంటే కవిరాజ మార్గం. నెక్స్ట్ రాష్ట్రకూటుల రాజధాని రాష్ట్రకూటుల రాజధాని మార్పు క్రమం సరైనది ఏది అంటే ఎల్లోరా నుంచి మాణిక్యేటం. నెక్స్ట్ అమోఘవర్షుడి తర్వాత రాష్ట్రకూట సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరంటే 3వ ఇంద్రుడు. నెక్స్ట్ 3వ ఇంద్రుడి ఆస్థానాన్ని సందర్శించిన అరబ్ రాయబారి ఎవరు అంటే అల్ మసూది. నెక్స్ట్ 3వ ఇంద్రుడిని మాలిక్ ఉల్ ముల్క్ అంటే ప్రపంచాధిపతిగా వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరంటే అల్ మసూది. నెక్స్ట్ మాలిక్ ఉల్ ముల్క్ అనే బిరుదుకు అర్థం ఏమిటి అంటే ప్రపంచాధిపతి. నెక్స్ట్ 3వ ఇంద్రుడు ఏ ప్రసిద్ధ నగరంపై ఆధిపత్యం సాధించాడు అంటే కనౌజ్. నెక్స్ట్ రాష్ట్రకూటుల ప్రతిష్ట అత్యంతంగా క్షీణించిన కాలం ఎవరిది అంటే 2వ కృష్ణుడు. నెక్స్ట్ 2వ కృష్ణుడు ప్రధానంగా ఎవరితో యుద్ధాలు చేశాడు అంటే ప్రతిహారులు, కళింగ, మగధ పాలకులు. నెక్స్ట్ ప్రతిహార రాజు మిహిర భోజుని చేతిలో ఓడిపోయిన రాష్ట్రకూట రాజు ఎవరంటే 2వ కృష్ణుడు. నెక్స్ట్ గుణగ విజయాదిత్యుడు ఏ రాజవంశానికి చెందినవాడు అంటే తూర్పు చాళుక్యులు. నెక్స్ట్ గుణగ విజయాదిత్యుని చేతిలో ఓడిన రాష్ట్రకూట రాజు ఎవరంటే 2వ కృష్ణుడు. నెక్స్ట్ క్రీస్తు 916లో జరిగిన వల్లాల యుద్ధంలో గెలిచిన చోళరాజు ఎవరంటే మొదటి పరాంతక చోళుడు. నెక్స్ట్ వల్లాల యుద్ధంలో ఓడిపోయిన రాష్ట్రకూట రాజు ఎవరంటే 2వ కృష్ణుడు. నెక్స్ట్ తక్కోలం యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే క్రీస్తు 949. నెక్స్ట్ తక్కోలం యుద్ధంలో విజయం సాధించిన రాష్ట్రకూట రాజు ఎవరంటే 3వ కృష్ణుడు. నెక్స్ట్ తక్కోలం యుద్ధంలో 3వ కృష్ణుడు ఎవరిని ఓడించాడు అంటే మొదటి పరాంతక చోళుడు. నెక్స్ట్ ఉజ్జయిని పాలకుడు మైపాలుడిని ఓడించిన రాష్ట్రకూట రాజు ఎవరంటే 3వ కృష్ణుడు. నెక్స్ట్ రాష్ట్రకూటుల సామ్రాజ్యాన్ని మళ్ళీ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన రాజు ఎవరంటే 3వ కృష్ణుడు. నెక్స్ట్ అల్ మసూద్ అనేది 3వ ఇంద్రుడు. వల్లాల యుద్ధానికి ప్రతీకారంగా రాష్ట్రకూటుల విజయం సాధించిన యుద్ధం ఏదంటే తక్కోలం యుద్ధం. నెక్స్ట్ రాష్ట్రకూటుల చివరి రాజు ఎవరంటే కర్కరాజు. నెక్స్ట్ విజయిని అంటే ఉజ్జయిని ప్రాంతాన్ని రాష్ట్రకూట సామ్రాజ్యంలో కలిపిన రాజు ఎవరంటే 3వ కృష్ణుడు. నెక్స్ట్ తక్కోలం యుద్ధంలో విజయం సాధించిన రాష్ట్రకూట రాజు ఎవరంటే 3వ కృష్ణుడు. నెక్స్ట్ 3వ కృష్ణుడి ఆస్థానంలోని సంస్కృత కవి ఎవరంటే హాలాయుధుడు. నెక్స్ట్ కవిరహస్యం గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే హాలాయుధుడు. నెక్స్ట్ 3వ కృష్ణుడి ఆస్థానంలోని కన్నడ కవి ఎవరంటే పొన్న. నెక్స్ట్ శాంత పురాణం గ్రంథ రచయిత ఎవరంటే పొన్న. నెక్స్ట్ శాంత పురాణం గ్రంథానికి మరో పేరు ఏమిటి అంటే భువనైక రామాభ్యుదయం. నెక్స్ట్ రాష్ట్రకూటులలో అసమర్థ బాలరాజుగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే కొట్టెగ. నెక్స్ట్ కొట్టెగ అసమర్థతను ఆసరాగా చేసుకొని మాణిక్యేటంపై ఆధిపత్యం సాధించిన రాజు ఎవరంటే పరమార రాజు. నెక్స్ట్ రాష్ట్రకూటుల చివరి రాజు ఎవరంటే కర్కరాజు, 2వ కర్కుడు అనమాట. నెక్స్ట్ రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని అంతం చేసిన వాడు ఎవరంటే 2వ తైలపుడు. నెక్స్ట్ 2వ తైలపుడు ఏ వంశ స్థాపకుడు అంటే కళ్యాణి చాళుక్యులు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో రాజు ఎలా ఉండేవాడు అంటే సర్వాధికారి. నెక్స్ట్ రాష్ట్రకూటుల పరిపాలనలో రాజ్య ఆదాయానికి
ప్రధాన వనరు ఏమిటి అంటే సామంతులు చెల్లించే కప్పం. నెక్స్ట్ రాష్ట్రకూటులు ఏ పరిపాలనా విధానాన్ని అనుసరించారంటే కేంద్రీకృత నిరంకుశ పరిపాలన. నెక్స్ట్ రాష్ట్రకూటులు తమ రాజ్యాన్ని ఏ క్రమంలో విభజించారంటే రాష్ట్రాల నుంచి విషయాల నుంచి గ్రామాలు అన్నమాట. నెక్స్ట్ రాష్ట్రాల పాలనను పర్యవేక్షించిన అధికారి ఎవరంటే రాష్ట్రపతి. తర్వాత వాళ్ళనే మహాసామంత అంటారు, వాళ్ళని మండలేశ్వరుడు అని కూడా అంటారు. నెక్స్ట్ విషయాల పాలనను నిర్వహించిన అధికారులు ఎవరంటే విషయపతి, భోగపతి. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో రెవెన్యూ అధికారిగా పనిచేసిన వాడు ఎవరు అంటే దేశ గ్రామ కోట. నెక్స్ట్ గ్రామ పరిపాలనలో ముఖ్య అధికారి ఎవరంటే గ్రామాధికారి. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో సమాజంలో ప్రధానంగా ఏ వ్యవస్థ కొనసాగిందంటే వర్ణ వ్యవస్థ. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో వర్ణ వ్యవస్థలో ఎన్ని వర్ణాలు ఉండేవంటే 4. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో నిమ్న కులాలుగా పరిగణించబడిన వర్ణం ఏదంటే శూద్రులు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో సతీ సహగమనం గురించి సరైనది ఏదంటే ఉండేది కానీ ఎక్కువగా ప్రాచుర్యం లేదనమాట. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో విస్తృతంగా అమలులో ఉన్న సామాజిక ఆచారం ఏదంటే బాల్య వివాహం. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో వితంతు పునర్వివాహాల పరిస్థితి ఏమిటి అంటే అమలులో లేవు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏమిటంటే వ్యవసాయం. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో ప్రధానంగా పండించిన పంటలు ఏవంటే వరి, జొన్న, పత్తి. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో వ్యవసాయానికి ప్రధాన నీటి వనరులు ఏవి అంటే చెరువులు, కాలువలు, వ్యవసాయ బావులు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో భూమి శిస్తు ఎంత వసూలు చేసేవారు అంటే 1/4 వంతు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో భూమి శిస్తును ఏ పేరుతో పిలిచేవారంటే భాగకర లేదా భాగకర అని పిలిచేవారు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏమిటంటే భూమి శిస్తు. నెక్స్ట్ అనావృష్టి సమయంలో రాష్ట్రకూటులు ఏ చర్య తీసుకునేవారు అంటే పన్నుల్లో అంటే ట్యాక్సుల్లో మినహాయింపులు ఇచ్చేవారు. నెక్స్ట్ అనావృష్టి అంటే ఏమిటంటే వర్షాభావం వల్ల కరువు పరిస్థితి. నెక్స్ట్ రాష్ట్రకూటులు ఏ విధమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించారు అంటే స్వదేశీ, విదేశీ వాణిజ్యం 2 అన్నమాట. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో ప్రధాన పంట ఏదంటే వరి, జొన్న, పత్తి. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో శూద్రుల గురించి సరైన వాక్యం ఏదంటే నిమ్న కులాలుగా ప్రాచుర్యం పొందారు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో కరువు పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటంటే వర్షాభావం. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో అనావృష్టి సమయంలో ప్రభుత్వం ఏమి చేసేది అంటే పన్ను మినహాయింపు ఇచ్చేది. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో సమాజంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన వ్యవస్థ ఏదంటే వర్ణ వ్యవస్థ. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో సమాజంలో ప్రధానంగా ఉన్న వ్యవస్థ ఏదంటే వర్ణ వ్యవస్థ అనగా. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో ప్రధానంగా ప్రస్తావించబడిన 4 వర్ణాలు ఏమిటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో నిమ్న కులాలుగా పరిగణించబడిన వర్ణం ఏదంటే శూద్రులు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో ఎక్కువగా అమలులో ఉన్న సామాజిక దురాచారం ఏదంటే బాల్య వివాహాలు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో వితంతు పునర్వివాహాల పరిస్థితి ఏమిటంటే అమల్లో లేవు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏమిటంటే వ్యవసాయం. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో ప్రధానంగా పండించిన పంటలు ఏవంటే వరి, జొన్న, పత్తి. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో భూమి శిస్తు సాధారణంగా ఎంత వసూలు చేసేవారు అంటే 1/4. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో భూమి శిస్తును ఏ పేరుతో పిలిచేవారంటే భాగకరం ఇచ్చేవారు. నెక్స్ట్ అనావృష్టి సమయంలో రాష్ట్రకూటులు ఏ చర్య తీసుకునేవారంటే పన్ను మినహాయింపులు ఇచ్చేవారు. నెక్స్ట్ రాష్ట్రకూటులు విదేశీ వ్యాపార సంబంధాలను ఎక్కువగా ఎవరితో కొనసాగించారంటే అరబ్బులు. నెక్స్ట్ రాష్ట్రకూటుల సంపద పెరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే అరబ్బులతో వ్యాపారం. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పరిశ్రమ ఏదంటే వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ఏది ఒకటంటే గుజరాత్. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఏవి అంటే గుజరాత్, బీహార్, తెలంగాణ. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో సతీ సహగమనంపై సరైన వాక్యం ఏదంటే ఉండేది కానీ విస్తృతంగా లేదు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం ఏదంటే వ్యవసాయం. నెక్స్ట్ రాష్ట్రకూటులు స్వదేశీ, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వల్ల వారి రాజ్యం ఎలా మారింది అంటే ఐశ్వర్యవంతమైన సామ్రాజ్యంగా మారింది. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో వ్యవసాయానికి ప్రధాన నీటి వనరులు ఏవి అంటే చెరువులు, కాలువలు, వ్యవసాయ బావులు. నెక్స్ట్ రాష్ట్రకూటుల కాలంలో అరబ్బులతో సంబంధించి ఎక్కువగా అడిగేదంటే విదేశీ వ్యాపార సంబంధాలు. నెక్స్ట్ రాజపుత్రుల యుగం సుమారుగా ఏ కాలంలో కొనసాగిందంటే క్రీస్తు శకం 647 నుంచి 1206. నెక్స్ట్ రాజపుత్రులు ప్రధానంగా ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అంటే ఉత్తర భారతదేశం.
నెక్స్ట్ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తిగా ఎవరిని పరిగణిస్తారు అంటే హర్షవర్ధనుడు. నెక్స్ట్ హర్షవర్ధనుడి రాజధాని ఏదంటే కనౌజ్. నెక్స్ట్ హర్షవర్ధనుడి మరణం తర్వాత కనౌజ్ పాలకుడు ఎవరంటే యశోవర్మ. నెక్స్ట్ రాజపుత్రులు ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని చెలాయించారంటే కనౌజ్, ఢిల్లీ, రాజస్థాన్. నెక్స్ట్ హర్షవర్ధనుడి తర్వాత ముస్లిం దండయాత్రలను ఎదుర్కోవడానికి ప్రధానంగా ప్రయత్నించిన వారు ఎవరంటే రాజపుత్రుడు. నెక్స్ట్ రాజపుత్రులు విదేశీ దండయాత్రలను పూర్తిగా అడ్డుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే రాజపుత్ర రాజ్యాల మధ్య అనైక్యత. నెక్స్ట్ ద యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ గ్రంథ రచయిత ఎవరంటే జేమ్స్ టాడ్. అది కర్నల్ టాడ్ అనమాట. నెక్స్ట్ ద యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ గ్రంథానికి తెలుగు పేరు ఏమిటంటే రాజస్థాన్ కథావళి. నెక్స్ట్ రాజపుత్రులు విదేశీయులుగాని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చరిత్రకారుడు ఎవరంటే కర్నల్ జేమ్స్ టాడ్. నెక్స్ట్ జేమ్స్ టాడ్ ప్రకారం రాజపుత్రులు ఎవరి వంశోత్పత్తి అంటే హూనులు, పహ్లవులు అండ్ పార్థియన్లు అనమాట. నెక్స్ట్ పార్థియన్లు అని ఎవరిని పిలుస్తారు అంటే పహ్లవులు. నెక్స్ట్ జేమ్స్ టాడ్ ప్రకారం రాజపుత్రులు ఏ సిద్ధాంతానికి చెందినవారు అంటే విదేశీ సిద్ధాంతం. నెక్స్ట్ రాజపుత్రుల చరిత్రకు సంబంధించిన విదేశీ సిద్ధాంతాన్ని బలపరిచిన గ్రంథం ఏదంటే ద యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్. నెక్స్ట్ రాజపుత్రుల యుగం ముగిసిన సంవత్సరం ఏదంటే క్రీస్తు 1206. నెక్స్ట్ కర్నల్ జేమ్స్ టాడ్ ఏ దేశానికి చెందిన చరిత్రకారుడు అంటే ఇంగ్లాండ్, బ్రిటిష్ అనమాట. నెక్స్ట్ రాజపుత్రుల కాలంలో ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రాధాన్యం పొందిన నగరం ఏది అంటే కనౌజ్. నెక్స్ట్ జేమ్స్ టాడ్ అనే అతను రాజస్థాన్ కథావళి. నెక్స్ట్ రాజపుత్రుల యుగం సుమారుగా ఏ కాలంలో కొనసాగింది అంటే క్రీస్తు 647 నుంచి 1206. నెక్స్ట్ హర్షవర్ధనుడి మరణం తర్వాత కనౌజ్ పాలకుడు ఎవరు అంటే యశోవర్మ. నెక్స్ట్ హర్షవర్ధనుడి తర్వాత ఉత్తర భారతదేశంలో ప్రధాన శక్తిగా ఎదిగిన వారు ఎవరు అంటే రాజపుత్రులు. నెక్స్ట్ రాజపుత్రులు విదేశీయులను ప్రతిపాదించిన చరిత్రకారుడు ఎవరు అంటే జేమ్స్ టాడ్. నెక్స్ట్ జేమ్స్ టాడ్ ప్రకారం రాజపుత్రులు ఏ జాతుల వంశ సంకరంగా ఏర్పడ్డారు అంటే హూనులు, పహ్లవులు అంటే పార్థియన్లు. నెక్స్ట్ పహ్లవులను మరో పేరుతో ఏమంటారు అంటే పార్థియన్లు. నెక్స్ట్ రాజపుత్రులు స్వదేశీయులని సమర్థించిన భారతీయ చరిత్రకారుడు ఎవరు అంటే సివి వైద్య. నెక్స్ట్ రాజపుత్రులు స్వదేశీయులను సంబంధించిన మరో భారతీయ చరిత్రకారుడు ఎవరంటే బిఎన్ ఓజా. నెక్స్ట్ పృథ్వీరాజ్ రాసో గ్రంథ రచయిత ఎవరంటే చాంద్ బర్దాయి. నెక్స్ట్ పృథ్వీరాజ్ రాసో ఏ భాషలో రచించబడింది అంటే హిందీ. నెక్స్ట్ చాంద్ బర్దాయి ఎవరి ఆస్థాన కవి అంటే పృథ్వీరాజ్ చౌహాన్. నెక్స్ట్ చాంద్ బర్దాయి రాజపుత్రులను ఎలా అభివర్ణించాడు అంటే అగ్నికుల క్షత్రియులు. నెక్స్ట్ రాజపుత్రుల ప్రధాన బలహీనత ఏది అంటే అనైక్యత. నెక్స్ట్ మహమ్మదీయులు దండయాత్రలను ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన వారెవరు అంటే రాజపుత్రులు. నెక్స్ట్ రాజపుత్రులు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో పరిపాలించారు అంటే ఉత్తర భారతదేశం. నెక్స్ట్ హర్షవర్ధనుడి మరణం తర్వాత ఉత్తర భారతదేశంలో రాజకీయ శూన్యతను భర్తీ చేసిన వారెవరు అంటే రాజపుత్రుడు. పరీక్షలు ఎక్కువగా రాజపుత్ర మూలంపై ఎక్కువగా అడిగే వివాదాస్పద అంశం ఏదంటే వారు విదేశీయుల లేదా స్వదేశీయుల అని అనమాట. నెక్స్ట్ బి చాంద్ బర్దాయి అనేది రాజపుత్రుల అగ్నికుల క్షత్రియులు. నెక్స్ట్ రాజపుత్రులను అగ్నికుల క్షత్రియులుగా అభివర్ణించిన వాడు ఎవరంటే చాంద్ బర్దాయి. నెక్స్ట్ పృథ్వీరాజ్ రాసో గ్రంథ రచయిత ఎవరంటే చాంద్ బర్దాయి. నెక్స్ట్ చాంద్ బర్దాయి ఎవరి ఆస్థాన కవి పృథ్వీరాజ్ చౌహాన్. నెక్స్ట్ రాజపుత్ర రాజవంశం ఏదంటే ప్రతిహారులు, చౌహాన్లు, పరమారులు అనమాట. నెక్స్ట్ రాజపుత్ర రాజవంశం ఏది అంటే ప్రతిహారులు. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన మొదటి రాజపుత్ర రాజవంశం ఏదంటే ప్రతిహారులు. నెక్స్ట్ ప్రతిహారులు అనే పదానికి అర్థం ఏమిటంటే ద్వారపాలకుడు, పాలకుడు. నెక్స్ట్ ప్రతిహారులు తమను ఎవరి సంతతిగా చెప్పుకున్నారు అంటే లక్ష్మణుడు. నెక్స్ట్ ప్రతిహారులు ఏ జాతికి చెందినవారుగా పేర్కొనబడ్డారు అంటే గుజర జాతి. నెక్స్ట్ ప్రతిహారుల తొలి రాజధాని ఏదంటే బిన్మల్. నెక్స్ట్ ప్రతిహారుల మరో ముఖ్య రాజధాని ఏదంటే కనౌజ్. నెక్స్ట్ ప్రతిహారుల చరిత్రను వివరించే ప్రసిద్ధ శాసనం ఏదంటే గ్వాలియర్ ప్రశస్తి శాసనం. నెక్స్ట్ గ్వాలియర్ ప్రశస్తి శాసనం ఏ భాషలో ఉంది అంటే సంస్కృతం. నెక్స్ట్ గ్వాలియర్ ప్రశస్తి శాసనం ఏ ప్రాంతంలో లభించింది అంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. నెక్స్ట్ గ్వాలియర్ ప్రశస్తి శాసనం ఏ ప్రతిహార రాజు కాలానికి చెందినది అంటే మొదటి నాగభట్టుడు.
నెక్స్ట్ బిట్ ప్రతిహార వంశ మూల పురుషుడు ఎవరు అంటే గుజర హరిశ్చంద్రుడు. నెక్స్ట్ బిట్ ప్రతిహార వంశ స్థాపకుడిగా ఎవరిని పరిగణిస్తారంటే గుజర హరిశ్చంద్రుడు. నెక్స్ట్ బిట్ గుజర హరిశ్చంద్రుడు ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రాజధానిగా చేసుకున్నాడు అంటే బిన్మల్. నెక్స్ట్ బిట్ గుజర హరిశ్చంద్రుడు ఏ వర్ణానికి చెందినవాడు అంటే బ్రాహ్మణ. నెక్స్ట్ బిట్ చాంద్ బత్తాయి అనేది పృథ్వీరాజ్ రాసు. నెక్స్ట్ బిట్ ప్రతిహార వంశ మూల పురుషుడు ఎవరంటే గుజర హరిశ్చంద్రుడు. నెక్స్ట్ గుజర హరిశ్చంద్రుడు ఏ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు అంటే రాజస్థాన్. నెక్స్ట్ బిట్ గుజర హరిశ్చంద్రుడు ప్రతిహారుల తొలి రాజధానిగా ఏ నగరాన్ని ఎంచుకున్నాడు అంటే బిన్మల్ లేదా బిల్లమాల. నెక్స్ట్ బిట్ గుజర హరిశ్చంద్రుడు ఏ వర్ణానికి చెందినవాడు అంటే బ్రాహ్మణ. నెక్స్ట్ బిట్ గుజర హరిశ్చంద్రుడికి సమకాలికుడైన కదంబ రాజు ఎవరు అంటే మయూర శర్మ. నెక్స్ట్ బిట్ కదంబ మయూర శర్మ ఏ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు అంటే కర్ణాటక. నెక్స్ట్ గుజర హరిశ్చంద్రుడి గురించి వివరించే ప్రధాన శాసనం ఏదంటే గ్వాలియర్ ప్రశస్తి శాసనం. నెక్స్ట్ మొదటి నాగభటుడు ఎవరి కుమారుడు అంటే గుజర హరిశ్చంద్రుడు. నెక్స్ట్ ప్రతిహార రాజ్య స్థాపకుడిగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే మొదటి నాగభటుడు. నెక్స్ట్ ప్రతిహార వంశంలోని తొలి గొప్ప రాజుగా ఎవరిని పరిగణిస్తారంటే నాగభటుడు 1. నెక్స్ట్ గ్వాలియర్ ప్రశస్తి శాసనాన్ని వేయించిన ప్రతిహార రాజు ఎవరంటే నాగభటుడు 1. నెక్స్ట్ కనౌజ్ ప్రతిహారుల రాజధానిగా మారింది ఎవరి కాలం నుండి అంటే నాగభటుడు 1. నెక్స్ట్ అరబ్బుల దండయాత్రలను సమర్థంగా తిప్పికొట్టిన తొలి ప్రతిహార పాలకుడు ఎవరంటే నాగభటుడు 1. నెక్స్ట్ క్రీస్తకం 712లో సింధుపై దండయాత్ర చేసిన అరబ్ సేనాని ఎవరు అంటే మహమ్మద్ బిన్ కాసిం. నెక్స్ట్ మొదటి నాగభటుడు తన రాజ్యాన్ని గుజరాత్లోని ఏ ప్రాంతం వరకు విస్తరించాడు అంటే బరుకచ్చం, అది బరూచ్ అనమాట. నెక్స్ట్ నాగభటుడు 1 తర్వాత ప్రతిహార సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరంటే వత్సరాజు. నెక్స్ట్ వత్సరాజు కాలంలో ఏ ప్రాంతం కోసం త్రైపాక్షిక పోరాటం ప్రారంభమైంది అంటే కనౌజ్. నెక్స్ట్ త్రైపాక్షిక సంగ్రామానికి ప్రధాన కారణం ఏమిటంటే కనౌజ్పై ఆధిపత్యం. నెక్స్ట్ కనౌజ్ ఏ కారణంగా ముఖ్యమైన నగరంగా ప్రసిద్ధి చెందిందంటే గంగా నది పరివాహక ప్రాంతంలోని సంపన్న నగరం. నెక్స్ట్ గుజర హరిశ్చంద్రుడు ప్రతిహార వంశ మూల పురుషుడు. నెక్స్ట్ రాజపుత్రుల యుగం సుమారుగా ఏ కాలంలో కొనసాగింది అంటే క్రీస్తకం 647 నుంచి 1206. నెక్స్ట్ హర్షవర్ధనుడు మరణం తర్వాత కనౌజ్ పాలకుడు ఎవరు అంటే యశోవర్మ. నెక్స్ట్ రాజపుత్రులు విదేశీయులైన సిద్ధాంతం ప్రతిపాదించిన చరిత్రకారుడు ఎవరు అంటే జేమ్స్ టాడ్. నెక్స్ట్ రాజపుత్రులు స్వదేశీయులను సంబంధించిన చరిత్రకారుడు ఎవరంటే సివి వైద్య, బిఎన్ ఓజా. నెక్స్ట్ పృథ్వీరాజ్ రాసో గ్రంథ రచయిత ఎవరు అంటే చాంద్ బత్తాయి. నెక్స్ట్ రాజపుత్రులను అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నవారు ఎవరు అంటే చాంద్ బత్తాయి. నెక్స్ట్ రాజపుత్ర వంశం ఏమిటి అంటే ప్రతిహారులు, చౌహాన్లు, సోలంకీలు. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలోని తొలి రాజపుత్ర రాజవంశం ఏది అంటే ప్రతిహారులు. నెక్స్ట్ ప్రతిహార అనే పదానికి అర్థం ఏమిటి అంటే ద్వారపాలకుడు. నెక్స్ట్ ప్రతిహారులు తమను ఎవరి సంతతిగా చెప్పుకున్నారు అంటే లక్ష్మణుడు. నెక్స్ట్ ప్రతిహారుల తొలి రాజధాని ఏది అంటే బిన్మల్. నెక్స్ట్ ప్రతిహారుల మరో ముఖ్య రాజధాని ఏది అంటే కనౌజ్. నెక్స్ట్ ప్రతిహారుల గురించి ప్రధాన సమాచారం అందించే శాస్త్రం ఏది అంటే గ్వాలియర్ ప్రశస్తి శాస్త్రం. నెక్స్ట్ గ్వాలియర్ ప్రశస్తి శాస్త్రం ఏ భాషలో ఉంది అంటే సంస్కృతం. నెక్స్ట్ ప్రతిహార వంశ మూల పురుషుడు ఎవరు అంటే గుర్జర హరిశ్చంద్రుడు. నెక్స్ట్ ప్రతిహార రాజ్య స్థాపకుడిగా ప్రసిద్ధి చెందిన వాడు ఎవరంటే నాగభటుడు 1. నెక్స్ట్ అరబ్బుల దండయాత్రను విజయవంతంగా తిప్పికొట్టిన తొలి ప్రతిహార రాజు ఎవరు అంటే నాగభటుడు 1. నెక్స్ట్ కనౌజ్ కోసం జరిగిన త్రైపాక్షిక సంగ్రామంలో పాల్గొన్న రాజవంశాలు ఏవి అంటే ప్రతిహార, పాల, రాష్ట్రకూట. నెక్స్ట్ త్రైపాక్షిక సంగ్రామం ప్రారంభమైనప్పుడు ప్రతిహార రాజు ఎవరు అంటే వత్సరాజు. నెక్స్ట్ త్రైపాక్షిక సంగ్రామం ప్రారంభమైనప్పుడు పాలరాజు ఎవరు అంటే ధర్మపాలుడు. నెక్స్ట్ త్రైపాక్షిక సంగ్రామం ప్రారంభమైనప్పుడు రాష్ట్రకూట రాజు ఎవరు అంటే ధ్రువుడు. నెక్స్ట్ ధర్మపాలుడు కనౌజులో తన ప్రతినిధిగా ఎవరిని నియమించాడు అంటే చక్రాయుధుడు. నెక్స్ట్ రెండవ నాగభటుడిని ఓడించి కనౌజును ఆక్రమించిన రాష్ట్రకూటరాజు ఎవరు అంటే గోవిందుడు 3. నెక్స్ట్ ప్రతిహారులలో గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరు అంటే మిహిర భోజుడు. నెక్స్ట్ మిహిర భోజుని ఆస్థానాన్ని సందర్శించిన అరబ్ యాత్రికుడు ఎవరు అంటే సులేమాన్.
నెక్స్ట్ బిట్ మిహిర భోజుని బిరుదులేవి అంటే ఆదివరాహ ప్రభాస. నెక్స్ట్ బిట్ ఆదివరాహ చిహ్నంతో నాణ్యాలు జారీ చేసిన ప్రతిహార రాజు ఎవరు అంటే మిహిర భోజుడు. నెక్స్ట్ బిట్ గ్వాలియర్ ప్రశస్తి శాసనం ఏ ప్రతిహార రాజు కాలానికి చెందినదిగా పేర్కొనబడింది అంటే నాగభటుడు 1. నెక్స్ట్ బిట్ కనౌజ్ కోసం జరిగిన త్రైపాక్షిక పోరాటంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన 3 రాజవంశాలు ఏవి అంటే ప్రతిహార, తర్వాత పాల, తర్వాత రాష్ట్రకూట. నెక్స్ట్ బిట్ ప్రతిహార వంశంలో అత్యంత గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరు అంటే మిహిర భోజుడు. నెక్స్ట్ బిట్ మిహిర భోజుని సామ్రాజ్యం ఉత్తరాన ఎక్కడి వరకు విస్తరించింది అంటే హిమాలయాలు. నెక్స్ట్ బిట్ మిహిర భోజుని సామ్రాజ్యం దక్షిణాన ఎక్కడి వరకు విస్తరించింది అంటే నర్మదా నది. నెక్స్ట్ బిట్ మిహిర భోజుని సామ్రాజ్యం తూర్పున ఏ ప్రాంతం వరకు విస్తరించింది అంటే బీహార్. నెక్స్ట్ మిహిర భోజుని సామ్రాజ్యం పశ్చిమాన ఏ ప్రాంతం వరకు విస్తరించింది అంటే గుజరాత్. నెక్స్ట్ మిహిర భోజుడు గౌడ దేశ పాలకుడైన ఎవరిని ఓడించాడు అంటే దేవపాలుడు. నెక్స్ట్ మిహిర భోజుడు ఓడించిన రాష్ట్రకూట రాజు ఎవరు అంటే 2వ కృష్ణుడు. నెక్స్ట్ మిహిర భోజుని తర్వాత ప్రతిహార సింహాసనం అధిష్ఠించిన వాడెవరు అంటే మహేంద్రపాలుడు. నెక్స్ట్ మహేంద్రపాలుడు మిహిర భోజునికి ఏమవుతాడు అంటే కుమారుడు. నెక్స్ట్ మహేంద్రపాలుడు సుమారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 25 సంవత్సరాలు. నెక్స్ట్ మహేంద్రపాలుడి కాలంలో ప్రతిహార రాజ్యం ఏ ప్రాంతాల వరకు విస్తరించింది అంటే బెంగాల్, బీహార్. నెక్స్ట్ మహేంద్రపాలుడి ఆస్థాన కవి ఎవరు అంటే రాజశేఖరుడు. నెక్స్ట్ కావ్య మీమాంస గ్రంథ రచయిత ఎవరు అంటే రాజశేఖరుడు. నెక్స్ట్ కర్పూర మంజరి రచించిన వాడెవరు అంటే రాజశేఖరుడు. నెక్స్ట్ రాజశేఖరుడు రచించినవి ఏమిటి అంటే కావ్య మీమాంస, కర్పూర మంజరి, బాలరామాయణం. నెక్స్ట్ మహేంద్రపాలుడి తర్వాత సింహాసనం అధిష్ఠించిన రాజు ఎవరు అంటే 2వ భోజుడు. నెక్స్ట్ 2వ భోజరాజును ఓడించి సింహాసనం అధిష్ఠించిన వాడు ఎవరు అంటే మహీపాలుడు. నెక్స్ట్ మహీపాలుడి కాలంలో కనౌజ్పై దాడి చేసిన రాష్ట్రకూట రాజు ఎవరు అంటే 3వ ఇంద్రుడు. నెక్స్ట్ 3వ ఇంద్రుడు కనౌజ్ను ఎవరి నుండి స్వాధీనం చేసుకున్నాడు అంటే మహీపాలుడు. నెక్స్ట్ ప్రతిహార వంశంలోని చివరి పాలకుడు ఎవరు అంటే రాజ్యపాలుడు. నెక్స్ట్ రాజ్యపాలుడిపై దండయాత్ర చేసిన గజ్నీ పాలకుడు ఎవరు అంటే గజ్నీ మహమ్మద్. నెక్స్ట్ గజ్నీ మహమ్మద్ చేతిలో ఓడిన తర్వాత రాజ్యపాలుడు ఏమి చేశాడు అంటే సంధి చేసి కప్పం చెల్లించాడు. నెక్స్ట్ రాజ్యపాలుడి హత్య చేయించిన చందేల రాజు ఎవరు అంటే గండరాజు. నెక్స్ట్ రాజ్యపాలుని హత్యతో ఏ రాజవంశం అంతమైంది అంటే ప్రతిహార వంశం. నెక్స్ట్ మిహిర భోజుడు ఆదివరాహ బిరుదు కంప్లీట్.